అమ్మకు శుభాకాంక్షలేవి అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి విజయలక్ష్మికి ఎక్స్ లో శుభాకాంక్షలు చెప్పిన షర్మిలా లోకేష్ అని చెప్పి నిస్సిగ్గుగా ఆంధ్రజ్యోతి తాను ఎంత బజారు పత్రిక ఆంధ్రజ్యోతి మరోసారి నిరూపించుకుంది. పవన్ కళ్యాణ్ గారి తల్లి గారికి ఎందుకు చెప్పాల లోకేష్ ఇప్పుడు వరకు విషెస్? ఇదే విజయలక్ష్మి గారికి అంటే విజయమ్మ గారికి మరి నారా లోకేష్ ఫస్ట్ టైం కదా విషెస్ చెప్పడం. ఇన్ని సంవత్సరాలకు ఎందుకు చెప్పాల? 2009 నుంచి ఆమె రాజకీయాల్లోనే ఉన్నారు కదా, మరి ఏ రోజు ఎందుకు విషెస్ చెప్పలేదు నారా లోకేష్? ఆమె విషెస్ చెప్పకపోగా విజయమ్మ గారిని విజయ అంటూ ఏకవచనంతో సంబోధించినటువంటి దుర్మార్గమైన మనస్తత్వం ఉన్నది నారా లోకేష్ కి. రెండోది, ఇదే చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులకి ఏ రోజన్నా ఒక దండేశాడా? అసలు తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళకి కర్మకాండలు నిర్వహించని చంద్రబాబు నాయుడు గారి గురించి రాయాలి కదా మన వార్తలు. తల్లిదండ్రులు చనిపోతే కర్మకాండలు నిర్వహించినటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు రాయాలి కదా. ఇంతకే నారా లోకేష్ విషయం చెప్పాడు అంటున్నారు కదా. ఇదే విజయమ్మ గారిని బండబూతులు తిట్టించింది ఇదే తెలుగుదేశం పార్టీ. అంతేందుకు మీ పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఎన్ని రకాలుగా దూషించారు మీరు. ఆయన చెప్పాడు కదా నా తల్లిని దూషించారని చెప్పి. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. ఏదంటే ట్విట్టర్ లో చెప్తే మీ దృష్టిలో చెప్పినట్టు, అంటే కలిసి చెప్తే చెప్పినట్టు కాదు, లేదంటే ఫోన్లు చేస్తే చెప్పినట్టు కాదు. ఒకసారి గమనించండి, మరి నీచత్వంగా తయారైపోయారంటానికి ఈ హెడ్డింగ్ పెట్టిన వార్తే ఒక ఉదాహరణ.